పిడుగురాళ్ల పట్టణంలో ఎన్డీఏ ప్రభుత్వ పథకాలపై అవగాహన సభ నిర్వహించారు. ఈ సందర్భంగా మంగళవారం పిడుగురాళ్ల పట్టణంలోని 8, 10, 11, 12వ వార్డులకు చెందిన సచివాలయ సభలు నిర్వహించారు. ఇది మంచి ప్రభుత్వం, ఈ ప్రభుత్వాన్ని ఆశీర్వదించండి అంటూ సభలో పాల్గొన్న నాయకులు కోరారు. ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పడి 100 రోజుల్లోనే ప్రభుత్వం అమలు చేసిన పథకాలపై ప్రజలకు అవగాహన కల్పిస్తున్నారు. అదేవిధంగా భవిష్యత్ కాలంలో అమలు చేయబోయే పథకాల గురించి కూడా సభలలో తెలుగుదేశం, జనసేన, బీజేపీ నాయకులు ప్రజలకు వివరించారు. ఈ సభలలో పల్నాడు జిల్లా తెలుగుదేశం పార్టీ మైనారిటీ అధ్యక్షులు సయ్యద్ అమీర్ అలీతో పాటు టీడీపీ పట్టణ అధ్యక్షులు పాండురంగ శ్రీను, జిల్లా ఎస్సీ నాయకులు పండితి రవి, జనసేన జిల్లా నాయకులు దూదేకుల కాసిం సైదా, కామిశెట్టి రమేష్ తదితరులు పాల్గొన్నారు. పెంచడానికి 4 ఏళ్లు పట్టింది. 250 చెప్పున. కానీ పనిచేసే సమర్థుడైన నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు, తోడ్పాటును అందిస్తున్న పవన్ కళ్యాణ్ గారు దాని మీద చర్చించి పెన్షన్ ని ఏ రోజైతే డబుల్ చేసి ఇస్తామని చెప్పారో ఆ రోజు నుంచి కూడా మొన్న 7,000 రూపాయలు వృద్ధులకు అందించడం జరిగింది. దివ్యాంగులకు, వృద్ధులకు, వితంతులకు అందరికీ పెన్షన్ అందించారు 7,000 రూపాయలు. అక్కడికి చెప్పిన 3,000 ఆ సంవత్సరం ఆ నెల పెంచిన 1,000 రూపాయలు కలిపి 3,000 కలిపి 4,000, 3,000, 7,000 రూపాయలు ఫస్ట్ తారీఖున మేము అందరికీ అందించడం జరిగింది. అదేవిధంగా ఇంకా తర్వాత ప్రతి నెల 4,000 రూపాయలు అందిస్తున్నారు. చూడండి, ఒక అసమర్థుడు పరిపాలన చేస్తూ 1,000 రూపాయలు పెంచడానికి 4 సంవత్సరాలు పట్టింది. సమర్థుడు రాగానే 7,000 ఇవ్వడంతో పాటు 4,000 కూడా ప్రతి నెల ఇస్తున్నారంటే